వెల్కమ్ టు SR7 టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చంద్రడివా నీరు విడుదల చేసిన సీఎం చంద్రబాబు. సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ సీఎంగా కొనసాగే హక్కు రేవంత్కి లేదు కవిత. చంద్రడివా ఫేజ్ 1 కాల్వల విస్తరణ పనులు పూర్తి కావడంతో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నీరు విడుదల చేశారు. జలహారతి ఇచ్చి నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్ లో 2 మోటార్లు ఆన్ చేశారు. నీటి విడుదలతో రాయలసీమకు త్రాగు సాగునీటి కష్టాలు తీరనున్నాయి. 12 ఏళ్ల తర్వాత సీమకు 40 టీఎంసీల నీరు అందుబాటులోకి వచ్చింది. జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను సీఎం తిలకించారు. ప్రాజెక్ట్ అలైన్మెంట్, ఆయకట్టు, కృష్ణా రివర్ బేసిన్ మ్యాప్లను పరిశీలించారు. పంపింగ్ స్టేషన్ వ్యూ పాయింట్, మంచినీటి విడుదలను వీక్షించారు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ బైరెడ్డి శబరి, ఇరిగేషన్ ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ओम श्री हिरण्यवरुणामरणीं सुवर्णरजतस्वया जातवेदो लक्ष्मीं मनपगामिनीं अश्वपूर्वां रथमध्यामस्तिनादप्रबोधिनी వాయనం అమ్మవారికి వాయనంగా ఉంటుంది. పద్మవర్ణాం కామినా పక్వే శ్రియం చంద్రాం ప్రభాసాం జగదాగ్రం ప్రియం లోకే దేవరుష్టావతారాం దాం భద్రదేవీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేరస్యతాం త్వాం రుణే ఆదిత్యవర్ణయ తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోదవీవః తస్య బలాని తపసా నదుంతుమాయాంతరాజాస్య భాగ్యా అలక్ష్మీః वयदुमान् देवसगत्कीर्तिस्मरणासः प्रादुर्भूतोऽस्मिरास्मेऽस्मिन् कीर्तिवृद्धिमुक्तदातु मे शुक्तिवासामलान् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अबोधिमसवृत्तिर्मे गृहावु नन्दद्वारां दुरादृशां नित्यपुष्टान्तरेशनीम् ईश्वरीं सर्वभूतानां कामिनो वक्वं श्रियम्. గోదావరి నీళ్లు రేవంత్ రెడ్డి అబ్బసత్తు, ఆయన తాత జాగీరు కాదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. సిరిసిల్లలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు కమిటీ వేద్దామని అనగానే తల ఊపడానికి గోదావరి నీళ్లు రేవంత్ రెడ్డి జాగీరు కాదు, మేము కాళేశ్వరం కడుతుంటే అడ్డుకోవడానికి ఇదే చంద్రబాబు నాయుడు లేఖలు రాశాడు. గోదావరి కృష్ణా జలాల్లో మా వాటా తెల్చి మా నీళ్లు మేము తీసుకున్నాక మిగతా నీళ్లు తీసుకోవాలి. మేము ఆంధ్ర ప్రజలకు రైతులతో వ్యతిరేకం కాదు, తెలంగాణ ప్రజల రైతుల ప్రయోజనాలు ముఖ్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. రాయలసీమ కూడా మంచిగా ఉండాలని కోరుకున్నాం, ఆంధ్ర ప్రజలు కూడా బాగుండాలని కోరుకున్నాం. కానీ ఏం కోరుకున్నాం? మేము మా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు నెరవేరిన తర్వాత, తెలంగాణ రైతాంగం ప్రయోజనాలు సమృద్ధిగా పూర్తి స్థాయిలో డిఫైన్ చేయబడ్డ తర్వాత గోదావరి మిగులు జలాల్లో మా వాటా తేలాలి, నికర జలాల్లో మా వాటా తేలాలి, కృష్ణలో మా వాటా తేలాలి, మా అవసరాలు పూర్తి కావాలి. ఆ తర్వాత కిందికి పోయే నీళ్లు మీరు వాడుకోండి, మేము వద్దంటలేం. కానీ ఏవి తేల్చకుండానే మరి బడితున్నోందే బర్రె అన్నట్టు ఇలా మా కేంద్ర ప్రభుత్వం చుట్టూ మా చేతులుంది, బీజేపీ మేము చెప్పినట్టు ఆడుతుంది, మా శిష్యుడే ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి నేను ఆడిచ్చినట్టు ఆడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే దానికి
శిష్యుడు వంత పాడితే గురుదక్షిణ చెల్లించుకోవాలనుకుంటే, గోదావరి నీళ్లను సంతర్పణ చేయాలనుకుంటే మేము గమన కూర్చోవాలా? తెలంగాణ వాటా తేల్చండి. కేంద్ర ప్రభుత్వం గోదావరిలో, కృష్ణలో మిగులు జలాల్లో మా వాటా ఎంత, ఏ ప్రాజెక్టు కేటాయింపు ఎంత, ఇవన్నీ కూడా గతంలో ఉండే అవార్డుల ప్రకారం తేల్చిన తర్వాత మీరేం చేసుకున్నా పర్వాలేదు. తెలంగాణ ప్రయోజనాలపై నాన్ సీరియస్ గా ఉన్న రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని వెంటనే రాజీనామా చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రిత్వ శాఖ సమావేశంలో మొట్టమొదటిగా బనకచెర్లపైనే చర్చ జరిగితే రేవంత్ బయటకొచ్చి అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. గోదావరి జలాలను అప్పనంగా అప్పగించేశారని విమర్శించారు. తనపై ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు స్పందించకపోవడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని కవిత వ్యాఖ్యానించారు. ఇద్దరు కూడా పోయి మరి చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొని సన్మానం చేసి ఆ ఫోటోలు వీడియోలు చూస్తుంటే అయితే పండగ వాతావరణం కనబడ్డది. మరి అన్ని చేసి కూర్చున్నారు. సరే మీటింగ్ పోయినరు. మీటింగ్ పోయినాక నేను మీ అందరికీ తెలుసు ఎప్పుడు కూడా సమాచారం లేకుండా మాట్లాడను, నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడను. వీళ్ళు మీటింగ్కి పోయినరు, జలశక్తి మీటింగ్కి. మొట్టమొదటి అంశమే ఎజెండాలో బనకచెర్ల జరిగింది. అక్కడ మొట్టమొదటి అంశం బనకచెర్ల ఉంటే కూడా కనీసం పౌరుషం లేకుండా, సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారు, మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మీటింగ్ మొత్తం కూడా కూర్చొని అప్పనంగా గోదావరి జలాలని గిఫ్ట్ లెక్క చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి రిటర్న్ రావడం జరిగింది. ఎంత దారుణం అంటే ఇది. ఈ బనకచెర్ల ప్రాజెక్టు కనుక జరిగితే గోదావరి జలాలలో తెలంగాణ యొక్క హక్కులు శాశ్వతంగా హరించిపోతాయి. ఈ విషయం తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు. అయినా అటెండ్ అయినరు, అయినా పోయినరు. పోయి ఉల్టా సన్మానాలు చేయించుకొని, దండలు వేయించుకొని నీళ్లు అప్పనంగా అప్పచెప్పి వెనక్కి రావడం జరిగింది. నిజంగా ఎంత బాధ అనిపించిందంటే, ఆడ చంద్రబాబు నాయుడు గారు సన్మానం చేస్తుంటే ముఖ్యమంత్రి గారి ముఖం ఆనందంతో వెలిగిపోతున్నది. కానీ నాకైతే బలిక బక్రాన్ చూసినట్టు అనిపించింది. కానీ ఇక్కడ బలయ్యేది ఎవరు? తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజల యొక్క హక్కులు, గోదావరి నదీ జలాల్లో శాశ్వతంగా హక్కులు కోల్పోతాం. ఇది వాస్తవం, ఇది జరిగింది అక్కడ. ఎందుకంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలుగులో ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది, ఇంగ్లీష్లో ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది. మరి వాళ్ళు పర్టికులర్గా చెప్పడం జరిగింది, ఎజెండాలో బనకచెర్ల ఇష్యూ చర్చించినాం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం అన్నటువంటి అంశం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చెప్పడం జరిగింది. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దారుణంగా మన ముఖ్యమంత్రి గారు బుకాయిస్తున్నాడు. ఆయన బొంకుతున్నాడు. అరే జరగనే లేదు, వాళ్ళు అడిగితే కదా మేము కట్టేది. ఎంత దారుణం ఇది! ఇంత సిగ్గులేనితనం ఉంటుందా? ఇంత ఘోరం ఉంటుందా? ఇంత అన్యాయం ఉంటుందా? జరిగింది వాస్తవంగా. అక్కడ అంతమంది సీనియర్ ఆంధ్ర ఇంజనీర్లు ఉన్నారు, ఇక్కడ సీనియర్ తెలంగాణ ఇంజనీర్లు ఉన్నారు. జరుగుతున్నటువంటి నష్టమేంది? మీరు ప్రదర్శిస్తున్నటువంటి వైఖరేంది? ఇంత నాన్ సీరియస్గా ఉండేటటువంటి ముఖ్యమంత్రికి నిజంగా మన రాష్ట్రాన్ని పరిపాలన చేసే హక్కే లేదు. ముఖ్యమంత్రి గారు తక్షణమే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. పశ్చిమ గోదావరి జిల్లా ప్రైవేట్ స్కూల్ బస్ తిరగబడి 2 విద్యార్థులకు గాయాలు, ఆసుపత్రికి తరలింపు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం పాలి గ్రామం శివారు ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదవశాత్తు పంట చేలోకి బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 25 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరినీ స్థానికులు బస్సు నుండి బయటకు తీశారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. వీరందరినీ ఇంటికి పంపించి వేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన విద్యార్థులను తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ పరామర్శించారు. ఈ బస్సు ప్రమాదంలో అందరూ సురక్షితంగా ఉండటం చాలా అదృష్టమన్నారు. ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల విషయంలో యాజమాన్యం బాధ్యత వహించాలన్నారు. డ్రైవర్లు సెల్ ఫోన్ తో మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాలు జరగకుండా యాజమాన్యం, అధికారులు బస్ డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. మళ్ళీ 1 వీక్ రాసింది, మళ్ళీ 1 వీక్ ప్రస్తుతానికి బోనింగ్ ఏం లేదు సార్. వచ్చారు సార్, తీసుకుంటారు. మరొకరు వచ్చారు. ఈరోజు
అత్తిలి మండలం పాలి గ్రామం దగ్గర తణుకు సాయి విద్యా సంస్థలకు చెందినటువంటి బస్సు ప్రమాదం జరిగి పంట చేనులోకి పడిపోవటం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా బస్సులో ఉన్నటువంటి 22 మంది పిల్లలు కూడా క్షేమంగా ఉండటం ఈరోజు అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఇద్దరికి అందులో కొంచెం గాయాలైనట్టు కూడా డాక్టర్లు చెప్పారు. కానీ వారిని కూడా ఈరోజు ఫస్ట్ ఎయిడ్ చేసి సివియారిటీ లేనందువల్ల వాళ్ళని కూడా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మేము కోరేది ఒకటే, ఈరోజు ప్రైవేట్ బస్సులు కానీ స్కూల్ బస్సులు కానీ అందరూ కూడా డ్రైవర్లు అందరూ కూడా ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఇటువంటి ప్రమాదం జరిగినప్పుడు ఈరోజు అదృష్టశాత్తు వారందరికీ కూడా ఎవరికి కూడా పెద్దగా ఏమీ జరగకపోవడం చాలా అదృష్టం. ఈరోజు పిల్లలు ఎవరికి కూడా అందరూ కూడా బయటపడటం చాలా అదృష్టం. ఈరోజు అవన్నీ కూడా పరిగణలో తీసుకుని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ పెట్టి అవసరమైతే మానిటరింగ్ పెట్టుకుని బస్ డ్రైవర్లు ఏ విధంగా ఉంటున్నారనేది మేము కూడా చూస్తున్నాం. సగం మంది బస్ డ్రైవర్లు ఫోన్లు మాట్లాడుతూనే డ్రైవ్ చేస్తున్నారు. సో అది ఈ విధంగా ఎటువంటి ప్రమాదాలు కారణాలు మొదటిది ఫోన్లు మాట్లాడటం. ఈరోజు దీని వెనుక ఏ విధంగా ఉందనేది కూడా వారు అన్నీ కూడా పరిశీలించి కఠినంగా వ్యవహరించే విధంగా కూడా ఉండాలి వీళ్ళకి బస్సు ప్రమాదం. అదేవిధంగా డిపార్ట్మెంట్ వైజ్ కూడా మేము అన్ని బస్సులు కూడా వాటి ఫిట్నెస్ కూడా వెరిఫై చేయించడం జరుగుతుంది. బ్రేక్ కూడా అయిందా లేదా అనేది కూడా వెరిఫై చేయించడం జరుగుతుంది. అన్నీ ఇంటాక్ట్గా ఉంటేనే వారికి అన్ని విధాలుగాను కూడా ఈరోజు ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. అంతే తప్పితే ఈరోజు ఎటువంటి బ్రేకులు లేకుండా లేకపోతే సర్టిఫికెట్లు లేకుండా సరైన డాక్యుమెంట్లు లేకుండా బస్సులు నడిపితే మాత్రం దాని మీద తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా దీని మీద బాధ్యతగా తీసుకుని అందరికీ కూడా తెలియజేసి డ్రైవర్లను కూడా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు పెట్టుకుంటూ ఉండి రెగ్యులర్గా కూడా వారికి కూడా కౌన్సిలింగ్ చేస్తూ డ్రైవర్లు బస్సులు నడిపేటప్పుడు ఫోన్లు మాట్లాడకుండా చేస్తే మొదటగా ఇటువంటి ప్రమాదాలు అవాయిడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు బస్సు ఏదో జరిగిందని చెప్తున్నారు, ఆ బస్సుకి కట్టలు ఏదో తెగిపోయినాయి అంటున్నారు. అవన్నీ కాకుండా ఈరోజు ఎందుకు జరిగిందనేది కూడా ఒకసారి పరిశీలించి దాన్ని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా డిపార్ట్మెంట్ వైజ్ని కూడా మేము కూడా అధికారులకి అదేవిధంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని విధాలుగాను కూడా కఠినంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. విజయనగరం జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సబ్ కంట్రోల్ ను విజయనగరం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వకుల్ జిందార్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వకుల్ జిందాల్ మీడియాతో మాట్లాడుతూ విజయనగరం పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయని, అలాగే రోజు తప్పించి రోజు ట్రాఫిక్ ఎక్కువగా పెరుగుతూ వస్తుందని అన్నారు. అదే క్రమంలో ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద ఎక్కువగా ఉదయం సాయంత్రం రద్దీగా ఉంటుందని, వాహనదారులకు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఇక అలాంటి సమస్యలు ఎదురవకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని ట్రాఫిక్ సబ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజల ట్రాఫిక్ సమస్యలపై ఎటువంటి ఇబ్బందులు కలిగిన వెంటనే ట్రాఫిక్ సబ్ కంట్రోల్ రూమ్ కు వచ్చి కంప్లైంట్ చేయాలని ఆయన కోరారు. నమస్కారం.
సో మనందరికీ తెలుసు విజయనగరం టౌన్లో ట్రాఫిక్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. సో మనకి నేరో రోడ్స్ ఉన్నాయి, బట్ ట్రాఫిక్ డే బై డే చాలా పెరుగుతుంది. సో అదే క్రమంలో మన దగ్గర ఆర్టీసీ బస్ స్టాండ్లో ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది. మార్నింగ్ కానీ ఈవినింగ్ చాలా కంజెస్టెడ్గా ఉంటుంది, రద్దీగా ఉంటుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ 24 hours ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు డ్యూటీ చేస్తుంటారు. సో ట్రాఫిక్ సిబ్బంది డ్యూటీ చేయడము ఈ ఎండాకాలంలో అదేవిధంగా వర్షాకాలంలో చాలా డిఫికల్ట్ ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ బస్ స్టాండ్ బయట ఈ ట్రాఫిక్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎటువంటి వెదర్ కండిషన్ అయినా లాంగ్ అవర్స్ డ్యూటీ చేయడానికి ఈ ట్రాఫిక్ సిబ్బందికి అవుట్ పోస్ట్ చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా దాంట్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది. సో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ యూజ్ చేసుకొని ఈ ట్రాఫిక్ని ఈజీగా నియంత్రించవచ్చు. సో ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఎప్పుడు కూడా జామ్ అవ్వడము, తర్వాత ఈ చాలా బస్సులు రావడము, సాయంత్రం స్కూల్స్ వదిలేటప్పుడు కాలేజ్ వదిలేటప్పుడు చాలా ఎక్కువ మంది పిల్లలు రావడము, ఆటోలు రావడము ఎప్పుడు కూడా ఇక్కడ రద్దీగా ఉంటుంది. సో ఆ టైంలో ఇది ఇంకా ఎఫెక్టివ్గా ఇంకా మంచిగా ట్రాఫిక్ స్మూత్గా నడపడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము. సో ఈ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు అదేవిధంగా డిఎస్పీ విజయనగరం ఇనిషియేటివ్ తీసుకొని ఈ అవుట్ పోస్ట్ పెట్టించడం జరిగింది. సో రాబోయే రోజుల్లో ఇది చాలా మాకు ఉపయోగపడుతుంది మేము ఆశిస్తున్నాం. పల్నాడులో మద్దతు ధర కోసం మళ్లీ రోడ్డెక్కిన పొగాకు రైతులు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం గామాలపాడు ఎఫ్సిఐ గొడౌన్ వద్ద పొగాకు రైతులు ఆందోళన. అద్దంకి నార్కోట్పల్లి హైవేపై పొగాకుతో నిరసన. రైతుల ధర్నాతో భారీగా నిలిచిపోయిన వాహనాలు. రైతుల పరిస్థితిని అర్థం చేసుకోకుండా దురుసుగా ప్రవర్తించిన దాచేపల్లి సిఐ పొన్నూరు భాస్కర్ పొగాకుకు మద్దతు ధర ఇస్తున్నట్లు పగలవాలు పలికావే. మరి ఎందుకు రైతులు రోడ్డెక్కినట్లు? కన్నతలకి అన్నం పెట్టినవాడు పిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తాడా? పొగాకు రైతులు మద్దతు ధర కోసం ఆందోళన చేస్తుంటే వారిని పోలీసులతో బెదిరించి తరిమేసిన కూటమి ప్రభుత్వం దాచేపల్లిలో కిసాన్ మేళా పేరుతో రైతులకు న్యాయం చేస్తుందా? కాసు మహేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే. తెలుగుదేశం నాయకులు చేపట్టున్న కార్యక్రమాలు వింతగా ఉంటాయి. రేపు కిసాన్ మేళా అంట దాచేపల్లిలో. రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు సొంత అమ్మకేమో ఏమీ చేయలేని వాడు పిన్నమ్మకి బంగారు గాజులు ఇచ్చాడంట, అట్లుంటుంది. ఈ రోజు రైతులు బాబు మాకు మద్దతు ధర లేదు, పొగాకు రైతులు పాపం ఆందోళన చెందుతుంటే వాళ్ళ మీద పోలీసులు పెట్టి దాడి చేయించి వాళ్ళని నిర్బంధించి బెదిరించి కనీసం గిట్టుబాటు ధర లేకుండా తరిమేశారు. వీళ్లంట రేపు కిసాన్ మేళా పెట్టి రైతులకు న్యాయం చేస్తారంట. పత్తి గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెంది అప్పులు పాలైతే పల్నాడులో ఎంపీలున్నారు, ఎమ్మెల్యేలున్నారు, పట్టించుకున్న నాదుడే లేడు. వీళ్ళు ఇంకా మేళాలు పెట్టి ఎవరికి న్యాయం చేస్తారో చెప్పండి. లేదు, అనేక చోట్ల చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల కొరకు పొదిలిపోతే అక్కడ రైతుల మీద కేసులు, లేదు బంగారు పళ్ళ్యం పోతే అక్కడ కేసులు మామిడి రైతుల మీద. ఇలా ఎక్కడ రైతుల కొరకు వైఎస్ఆర్సీపీ పార్టీ నిరసన చేస్తుంటే మరి అక్కడ రైతుల మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని బెదిరిస్తున్నారు. మరి దాచేపల్లిలో వీళ్లు పెట్టే మేళా దేనికో ఎందుకో ఎవరికీ తెలియట్లా. కానీ ఒక్కటి చెప్తున్నా, దాచేపల్లిలో పత్తి కొనుగోలు కేంద్రంతో పాటు పత్తి ఎటు సీసీఐ వాళ్ళు కొనేవాళ్లు, మిర్చి కొనుగోలు కేంద్రం మొట్టమొదటిసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చాం. ఎలాగైతే గుంటూరు మార్కెట్ యార్డ్ లాగా దీన్ని అభివృద్ది చేయాలని మొదలైంది. 2 సంవత్సరాలు బాగానే కొనుగోలు జరిగినాయి. కానీ ఈ సంవత్సరం నుంచి దిక్కు మొక్కు లేదు. తక్షణమే నిధులు సేకరించి గుంటూరు మార్కెట్ యార్డ్కి దీటుగా నడికుడి మార్కెట్ యార్డ్ని మరి అభివృద్ది చేయాలి. అందుకే దాన్ని పిడుగురాళ్ల నుంచి వేరు చేశాం. ఎందుకంటే దాన్ని ప్రత్యేకంగా మిర్చికి నడికుడి మార్కెట్ యార్డ్ వాడుకోవచ్చు. మనం చేయటమే కాదు, అక్కడున్న ఏజెంట్లకి, ఏదైతే గుంటూరులో ఉన్న ఏజెంట్లకి, ఎక్స్పోర్టర్లకి తెచ్చి లైసెన్సులు కూడా ఇప్పించాను. కానీ ఈ సంవత్సరం నుంచి వాళ్ళని పిలిచినోడు లేడు, పట్టించుకున్నోడు లేరు. అందుకే రావట్లా. అదే గనక మనం మన ప్రాంతంలోనే ఇప్పుడు కోల్డ్ స్టోరేజీలు కూడా వచ్చినాయి. బ్రహ్మాండంగా 4-5 ఎక్స్ట్రా కూడా వచ్చినాయి 5 ఏళ్లలో. ఇప్పుడు మేము కోరుకునేది ఎక్స్పోర్టర్స్ ని, అక్కడున్న ఏజెంట్స్ ని, గుంటూరు వాళ్ళని ఆహ్వానించి ఎవరికైతే షాపులు ఇచ్చామో ఈ సంవత్సరం అన్నా వచ్చే మరి పంట చేతికొచ్చేటప్పటికి అది డిసెంబరో జనవరి అవుతుంది కాబట్టి
కొనుగోలు కేంద్రాలు మన నడికుడిలోనే మొదలుపెట్టి ఆ మార్కెట్ యార్డ్ ని అభివృద్ధి చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అనకాపల్లి జిల్లా మాడుగుల మసీదు వీధిలోని చెరుకూరి ఉషా టీచర్ ఇంట్లో అరుదైన దృశ్యం కనిపించింది. ఈ రాత్రిపూట ఒకేసారి 48 బ్రహ్మ కమలాలు విరియడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ దృశ్యం చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి తిలకించారు. పుష్పాల సౌరభంతో పరిసరాలు మంగళకరంగా మారాయి. కానీ ఇదే ఖర్చమ్మ మొగ్గన్నప్పుడు చేస్తే అటు 30 ఉన్నాయి ఇక్కడ. ఎలా 30 చుట్టాలు కట్టుకెళ్ళిపోయారు. ఎలా వచ్చి ఇప్పుడు అది వెయ్యాలి. అది వేసారా వెనకాలైతే ఎప్పుడో వచ్చి భవానీ గారు వస్తే బాగుంది. మరి చూడలేం కదా. అయ్యో అది ప్రకృతి సహజం. ఒక చెట్టు తీసుకుని తీసేది పిచ్చాటూరులో జాబ్ మేళా పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే. జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి, ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పిలుపు. ఈ నెల 23న సత్తివేడు నియోజకవర్గం పిచ్చాటూరులో జరగనున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పిలుపునిచ్చారు. గురువారం పిచ్చాటూరు ఎంపీడీఓ కార్యాలయం మీటింగ్స్ హాలులో జాబ్ మేళా పోస్టర్లను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆదేశాల మేరకు జూలై 23, 2025 తేదీన అనగా బుధవారం నాడు ఉదయం 8 గంటల నుంచి పిచ్చాటూరు ఎంకేటి మహల్ నందు జాబ్ మేళా జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ సత్తివేడు నియోజకవర్గంలో చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల కోసం ఈఎన్సీ క్లస్టర్, శ్రీ సిటీ, తిరుపతి మరియు చెన్నైలోని 15 బహుళ జాతీయ కంపెనీలలో 500కు పైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించబడుతుందన్నారు. ఇందులో భాగంగా సత్తివేడు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటీఐ లేదా డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీలో లేదా పీజీలో ఉత్తీర్ణత అయిన యువకులు ఈ జాబ్ మేళాకు పాల్గొనవచ్చన్నారు. మళ్ళీ సబ్జెక్టులో పెట్టాము, మళ్ళీ పాలిటెక్నికల్లో పెట్టాము, మళ్ళీ పుత్తూరులో పెట్టాము. అంటే ఈ విధంగా మనం ఇచ్చే 20,000 రూపాయలకి ఆనందంగా ఉండవచ్చు, బాగా చేసుకోవచ్చు, ఇంటికి రావచ్చు, ప్రతినిధి కూడా పోయింది. కాబట్టి ఈ జాబ్ మేళకు అందరూ కూడా పాల్గొనాలా, అందరికీ కూడా చెప్పాలా. మన ప్రజలకి, మన శ్రేయాభిలాషులకి, మన గ్రామ ప్రజలకి 20 పాల్గొంటే సాయంత్రం వరకు ఉంటారు. వాళ్ళు అందరినీ కలెక్ట్ చేసుకొని ఆ రోజే మీకు పత్రాలు కూడా ఇస్తారు. అపాయింట్మెంట్ ఆ రోజు ఇస్తారు. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్.